హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా ఇవాళ వీడియోలో అయితే ర్యాండమ్గా ఇంట్లో కుకింగ్ వీడియోస్ ఎక్కువగా షూట్ చేసుకున్నప్పుడు ఇంటి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చూపిద్దాం అనుకుంటున్నానండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా ఫస్ట్ అయితే పొద్దున్నే పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసి స్విమ్మింగ్కి వెళ్ళిండ్రు. వాళ్ళు వెళ్ళిన తర్వాతనే నా పనులు స్టార్ట్ అవుతాయి అనమాట. అంటే సమ్మర్ కదా, లేట్గా లెగుస్తాము. ఇంకా టిఫిన్ వేసి టిఫిన్ తిన్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత మిగతా పనులన్నీ చేసుకుంటా. ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు అయితే ఆరేస్తున్నా. ముందు రోజు నైట్ వేసినాం అనుకుంటా. వీటిని ఆరేయడానికి ముహూర్తం అయితే పొద్దునీడు వచ్చింది. సో బట్టలన్నీ కూడా ఆరేసుకుంటూ వచ్చి ఇంకా మిగతా వాషింగ్ మిషన్కి వేయాల్సినవి ఉంటే వాషింగ్ మిషన్ కూడా వేసేసిన. అక్కడ ఒక చీర కనిపిస్తుంది చూడండి, అది చేత్తో ఉతకాల్సింది. నాకైతే అస్సలు టైం లేదు, ఈ మధ్య కుదరట్లేదు అసలు టైం అనమాట. ఉతకాలి. ఇంకా బట్టలు కూడా మిషన్కి వేసేసి కిచెన్లోకి వచ్చేసిన. ఈరోజు కిచెన్ మొత్తం క్లీన్ చేసేయాలి. ఇంకా ఒక 2-3 వీడియోలైనా షూట్ చేసుకోవాలనుకుంటున్నా. చూద్దాం ఈవినింగ్ వరకు ఎలా అవుతుంది అనేది. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా కిచెన్లోకి వచ్చిన తర్వాత గిన్నెలు ఉంటే ఆ గిన్నెలను అయితే కడిగేస్తూ ఉన్నానండి. ఇంట్లో ఉండే ప్రతి ఆడవాళ్ళకి ఇదైతే తప్పే పని కాదు. ఉదయం తిన్న తర్వాత ఒకసారి, మధ్యాహ్నం తిన్న తర్వాత ఒకసారి, సాయంత్రం తిన్న తర్వాత ఒకసారి ఇలా కడుగుతూనే ఉండాలి. ఇంకా నాకైతే మరీ ఎక్కువ ఉంటాయిలేండి కుకింగ్ వీడియోస్. ఇంకా పిల్లోళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు కదా, చాలా ఎక్కువ గిన్నెలు అయితే ఉంటాయి అన్నమాట. ఇంకా గిన్నెలన్నీ కూడా ఒకవైపు నుంచి కడుక్కుంటూ వస్తున్నా. ఇంకా ఇలా గిన్నెలు కడుక్కుంటున్నప్పుడే చెత్తబండి వచ్చింది. వాళ్ళు వచ్చేది 2-3 రోజులకు ఒకసారి. సో చెత్త వేయడానికని వెళ్ళిన, అది వచ్చి కసువు అంతా వేసి ఆ డస్ట్బిన్లు అన్నీ కడుక్కొని వచ్చి పైన పెట్టిన తర్వాత మళ్ళీ మిగిలిన గిన్నెలన్నీ కడిగేసుకున్నానండి. ఇంకా దాని తర్వాత మా అమ్మ తోటలో కొన్ని మటిక్కాయలు ఉన్నాయంటే గిన్నె తీసుకొని పోయినా కోసుకొచ్చుకోవడానికి. ఇక్కడ మా అమ్మ అయితే మటిక్కాయలు కోసిస్తుంది. ప్రస్తుతానికి మటిక్కాయలు, బెండకాయలు, పచ్చిమిరపకాయ చెట్లు, వంకాయ చెట్లు ఉన్నట్టున్నాయి. వంకాయ చెట్లు అయితే మొత్తం పురుగు పట్టిపోయినాయి అండి, బొక్కలు పడిపోయినాయి అనమాట. ఈ మధ్య నేను తోటలోకి ఎక్కువగా వెళ్ళట్లేదులేండి. మొన్న ఒక వీడియోలో చెప్పినా కదా, నాకు కాళ్ళు బాగా ప్రాబ్లంగా ఉన్నాయని. అప్పటి నుంచి చాలా తక్కువ, అంతకుముందు బాగా వెళ్ళేదాన్ని. అంటే ఆ మట్టి మొత్తం మళ్ళీ కాళ్ళల్లోకి చీలుతాయి అని చెప్పినా కదా, అందులోకి వెళ్ళి ఇన్ఫెక్షన్ అవుతుందని వెళ్ళట్లేదులేండి. ఇంకా మా అమ్మ మా చెల్లెలే చేస్తున్నారు, నేనైతే వెళ్ళట్లేదు. సో తోటలో ఉండే మటిక్కలన్నీ కూడా కోసుకొని వచ్చినాం. ఎక్కువగా లేవులేండి, ఒక 1/4 కిలోమైన ఉన్నాయి అనుకుంటా. అవి నాకొక్కదానికైతే కూరకు సరిపోతాయి. అలాగే బెండకాయలు ఉంటే బెండకాయలు కూడా కోసుకున్నా. బెండకాయలు చెట్లకు అలాగే వదిలేస్తే ముదిరిపోతాయి అనమాట. సో కోసుకొని వచ్చి కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మటిక్కాయలు అయితే కిందనే ఒలుచుకొని వచ్చిన తాలింపు చేయడం కోసం. ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇదొకటి వీడియో అయితే షూట్ చేసుకున్నానండి. పప్పులతో, పుట్నాల పప్పుతో చిక్కీ అన్నమాట. చిక్కీ అయితే చాలా బాగుంటుందండి. ఈ వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను షార్ట్లలో. ఒకవేళ చూసిండకపోతే ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. చూసారు కదా చిక్కీ ఎంత బాగా వచ్చిందో. ఎప్పుడు పల్లీలు కాకుండా ఇంకా పల్లీలు అంటే పడని వాళ్ళు ఇలా పుట్నాల పప్పుతో చిక్కీ ట్రై చేయండి. అలా చిక్కీ వీడియో మొత్తం షూట్ చేసుకొని మళ్ళీ అవి ఎక్కడెక్కడ ఎత్తి పెట్టుకున్నా. ఇంకా అలాగే ఈరోజు లంచ్లోకి అయితే ఇలా చిన్న చిన్న ఆలూలు ఉన్నాయి ఇంట్లో, వాటితో దమ్ బిర్యానీ లాగా చేద్దాం అనుకుంటున్నా. ఇంకా దాన్ని కూడా వీడియో షూట్ చేసుకోవాలన్నమాట. దానికి తగిన ప్రిపరేషన్ అయితే చేసుకుంటూ ఉన్నా. ఫస్ట్ అయితే ఆలు అన్నీ కూడా గిన్నెలోకి వేసుకొని స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా దాంట్లోకి కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నా. కిచెన్ పరిస్థితి అయితే చూడండి ఎలా ఉందో. ఏంటైనా వీడియో షూట్ చేసుకున్నప్పుడు ఇలాగే ఉంటుంది. అది కాక మాది చిన్న కిచెన్ కాబట్టి ప్లేస్ కూడా ఎక్కువగా ఉండదన్నమాట, ఇరుకైపోతుంది. ఇలా అన్నీ కూడా ఒకవైపు చేసుకుంటూ ఇంకా బిర్యానీకి అయితే పెట్టేసిన. నార్మల్గా వంట చేయడం అంటే ఒక 1/2 అవర్ లేదంటే గంట మ్యాక్సిమం అయిపోతుంది. కానీ ఇలా వీడియో షూట్ చేసుకుంటూ చేయాలంటే మినిమం 2 గంటలనే టైం పడుతుంది. అలా బిర్యానీకి. అలాగే ఇంకొక స్టవ్ పైన అయితే మటిక్కాయలు పెట్టేసిన. మటిక్కాయలు నా కోసం, నేను బిర్యానీ తినాలనుకోవట్లేదు, అందుకని మటిక్కాయలు చేసుకొని చపాతీ చేసుకుంటున్నా. ఇంకా ఇలా ఈ పనులు చేసుకుంటూనే ముందుగా పుట్నాల పప్పు చిక్కీ చేసిన కదా, దానికోసం అయితే పప్పులు కొత్తవి వాడినా. ఇంకా అవి కవర్లో ఉంటే అలా కింద పడిపోతుంటాయని డబ్బాలో ఖాళీ అయిపోయింటే అవన్నీ ఎక్కడొక్కడ సర్దేసుకుంటున్నా. అలాగే కొన్ని సీసాలు కూడా ఖాళీ అయిపోయినాయి అన్నమాట. సో అందులో మిగిలిన సరుకులన్నీ కూడా సర్దేసుకుంటున్నానండి. ఇంకా సాయంత్రం కోసం కొన్ని బఠానీలు నాకు తినడానికి కావాల్సి ఉండే, సో వాటిని అయితే నానబెట్టుకుంటున్నా.
ఇలా అన్నింటినీ ఎక్కడొక్కడ సర్దేసుకొని పైన అయితే పెట్టేసుకుంటున్నా. కిచెన్ చిన్నగా ఉన్నా కూడా కబోర్డ్లు కొద్దిగా ఎక్కువగానే చేపించుకున్నాం అనమాట. సో ఎక్కడొక్కడ పెట్టేసుకొని ఇంకా దాని తర్వాత ఇలా బఠానీలు అలాగే కొద్దిగా సగ్గుబియ్యం కూడా నానబెట్టుకున్నా. ఇంకొక వీడియో చేసుకోవడం కోసం, అంటే 7వ తారీఖు పెళ్ళికి వెళ్తున్నానని చెప్పాను కదా. సో ఇలా వెళ్ళే ముందుగా వీడియోలు షూట్ చేసి పెట్టుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టుకుంటే అప్పటికి సరిపోతాయని ఇలా కొద్దిగా ఎక్స్ట్రా వీడియోలో చేసుకుంటున్నానండి. ఈలోపు ఎసరుగా అయిపోయి ముందుగా నానబెట్టుకున్న బియ్యం కూడా వేసుకొని ఉడికించేసుకుంటున్నా. నా ఛానల్ ఉండే పరిస్థితుల్లో కనీసం డైలీ ఒక వీడియో పెడితే కానీ అంతో ఇంతో మనీ రాదు. చాలామంది అనుకుంటారు యూట్యూబ్లో ఊరికనే డబ్బులు వచ్చేస్తుందని. దాని వెనకాల చాలా కష్టం ఉంటుందండి. సో వీళ్ళకేముందులే డబ్బులు వచ్చేస్తుంది, ఊరికనే వచ్చేస్తుంది అనుకుంటారు. కానీ వెనకాల ఎంత పని ఉంటుందో చూడండి. ఇంకా ఇందాక చిక్కీ చేసినా కదా, దానికి కావాల్సిన బటర్ పేపరు ఇంకా బెల్లము అవన్నీ తీసుకున్నా. ఇంకా అవన్నీ ఎక్కడెక్కడ సర్దేసుకున్నాను అనమాట. ఇలా నాకు ప్రతిరోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులు అయితే చాలా ఎక్కువగా ఉంటాయండి. నార్మల్గా కుకింగ్ చేయడం అంటే అంత పెద్ద అనిపించదు, కానీ ఇలా వీడియోలు షూట్ చేసుకోవాలంటే చాలా పని ఉంటుంది అనమాట. ఇంకా అలాగే మిగిలిపోయిన బెల్లం అయితే ఒక డబ్బాలోకి ఎత్తి పెడుతున్నా. ఇంకా ప్లేట్లో అలాగే వదిలేసాను అనుకోండి, అది కింద పడ్డమో లేకుంటే చీమలు ఎక్కడమో ఇలా ఏదో ఒకటి జరుగుతుంది. మనం తొందరలో మళ్ళీ ఎత్తి పెట్టుకోవచ్చులని అలా పెడతాం, కానీ మళ్ళీ తిట్లు మనకే. సో ఎప్పటికప్పుడు ఎత్తి పెట్టుకుంటే నీట్గా ఉంటుంది కదా. ఇంకా అన్నీ ఎత్తి పెట్టేసి ఈలోపు వాళ్ళకి బిర్యానీ కూడా అయిపోయింది. బిర్యానీ కూడా పెట్టేసినానండి. బిర్యానీ వీడియో అయితే నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తా. ఇంకా ఇక్కడైతే నా కోసం అయితే చపాతీ చేసుకుంటున్నానండి. చపాతీ ఒక 2 చపాతీ అలా చేసుకున్నాను అనమాట. అంటే మటెక్కాయ తాలింపు చేసుకున్నా కదా దాంట్లోకి. ఇంకా నేనైతే 2 చపాతీ క్యారెట్ కీరా పెట్టుకొని లంచ్ అయితే తినేసాను. లంచ్ తినేటప్పుడు మాత్రం పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా, ఇంకా అందరం ఇలా కూర్చొని ఒకటే దగ్గర తినేస్తాం అనమాట. అందరం ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒకటేసారి అందరం కూర్చొని అన్నీ కూడా అక్కడ పెట్టేసుకొని తింటామన్నమాట. ఇంకా అలా తిన్న తర్వాత మళ్ళీ కిచెన్లోకి వచ్చిన. బిర్యానీ అయితే కొద్దిగా మిగిలిపోయింది. ఇది పిల్లలకి ఈవినింగ్కి సరిపోతుంది. ఇంకా ఉదయం నుంచి ఒకటే పనులు కదా, ఒక్క 10 నిమిషాలు అలా సోఫాలో పడుకున్నా. ఇంకా ఈ లోపైతే సాకేత్ బుక్కులు కట్టలు వేద్దామని తెచ్చిపెట్టిండు. సాకేత్ అయితే అట్టలు వేయడం అయిపోయింది. రేవంత్ బుక్కులు ఉన్నాయన్నమాట, వాడి కూడా అట్టలు వేస్తున్నాడు. ఇంకా నేను కూడా వెళ్ళి వేయాలి. ఒక్కడే వేయలేడు కదా, బుక్కులు అయితే చాలా ఉన్నాయి. యాక్చువల్గా మే 22, 23 అట్లా స్కూల్ ఓపెన్ అయిపోతుంది. ఆలోపు బుక్కులు కట్టలు వేసి లేబుల్స్ అన్నీ అతికించుకోవాలన్నమాట. అలా టీవీలో ఆటా ప్రోగ్రామ్ చూస్తూ నోట్బుక్లు అయితే ఈరోజు వరకు అట్టలు వేసాం, మిగతాటివి రేపు వేయాలన్నమాట. ఇలా అట్టలు వేసి ఇంకా రేవంత్ వచ్చిన తర్వాత మొత్తం అన్నీ కవర్లో ఎక్కడెక్కడ ఎత్తి పెట్టేసుకున్నాడు. ఇంకా అట్టలు వేసిన తర్వాత కొద్దిసేపు అలా సోఫాలో కూర్చొని ఆ తర్వాత ఈ కసువు అంతా దోద్దాం అనుకున్నా. ఇంకా ఈలోపు రేవంత్ వాడే చీపురు తీసుకొని వచ్చి కసువు అంతా ఊడ్చేస్తున్నాడండి. ఇలాంటి విషయాల్లో మాత్రం చిన్న చిన్నవి పిల్లలు బాగా అర్థం చేసుకుంటారు. అంటే కసువు ఏదైనా పడినప్పుడు అంటే వాళ్ళకి ఏం నీట్గా చేత కాదు, వాళ్ళకు వచ్చినంతలో తోసేస్తారన్నమాట. హాల్లో వరకు కసువు ఉంటే మాత్రం చీపురు ఎత్తుకొని వచ్చి ఊడ్చేస్తారనమాట. అట్టలు వేసేసరికి టైం ఆల్మోస్ట్ 4-4:30 అట్ అయిపోయింది. ఇంకా లేచి కాసేపు అలా కూర్చొని ఎక్సర్సైజ్లు అయితే సింపుల్గా చేసేసుకున్నానండి. ఈరోజు సింపుల్గా చేసిన, ఎక్కువగా ఏం చేయలేదు. ఇంకా ఈవినింగ్ డిన్నర్లోకి అయితే పిల్లలకి బిర్యానీ ఉందని చెప్పిన కదా, ఇంకా నా కోసం అయితే ఉదయం నానబెట్టుకున్న బఠానీలు ఉన్నాయి, అవి ఉడకబెట్టుకొని పెసరట్టు వేసుకొని తిన్నా. మా హస్బెండ్ అయితే వేరే వాళ్ళకి పెళ్ళి ఉంటే బయటకు వెళ్ళిండు. ఇంకా మేము ముగ్గురమేనమాట. ఇంకొక వీడియో షూట్ చేసుకుందామని బనానా చిప్స్ వీడియో అయితే షూట్ చేసుకుంటున్నానండి. కిచెన్ పరిస్థితి అయితే చూడండి ఎంత కసువు పడిందో. ఇంకా నేను గిన్నెలన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటే రేవంత్ అయితే చీపురు ఎత్తుకొని వచ్చి కిచెన్లో కసువు దోస్తున్నాడు. కసువు దోస్తూ నా లైట్ మొత్తం కింద పడేసిండు. చెప్పినా కదా కిచెన్ చాలా చిన్నగా ఉంటుందని. అందులో వాళ్ళు చిన్నపిల్లలు కదా, మొత్తం అంతా ఎక్కడివక్కడ ఎత్తి పెట్టడానికి అంత నీట్గా చేత కాదనమాట. సర్లే వాళ్ళకు వచ్చిన కాడికి చేయనీలే అనేది నేను కూడా అలవాటు చేస్తూ ఉంటానండి. ఇలా పనులన్నీ చేసుకుంటూ షూట్ చేసుకుంటూ వచ్చేలోపు నైట్ ఆల్మోస్ట్ 9-9:30 అలా అయిపోయిందనమాట. ఇంకా నేనైతే ఈ రోజు వరకు గిన్నెలు ఒక్కటే కడిగేసినానండి. ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ చేయలేదనమాట. ఇంకా అసలు ఓపిక కూడా లేదులేండి. అంటే ఇలాంటి వీడియోలు ఏమైనా షూట్ చేసుకున్నప్పుడు చాలా గిన్నెలు పడతాయి. ఇలా ఉంటుందండి వీడియోలు ఏమైనా షూట్ చేసుకున్నప్పుడు. ఇంకా ఇలా నేను ఒకవైపు గిన్నెలన్నీ కడుక్కుంటూ ఉంటే ఇంకా రేవంత్ అయితే మొత్తం ఊడ్చేసిందనమాట. వాడు ఊడుస్తూ ఉంటే మొత్తం అంతా నీట్గా తొయ్యలేదు. ఇంకా నేనైతే చీపురు తీసుకొని మొత్తం అంతా కసువు అంతా నీట్గా ఊడ్చేసుకొని వచ్చిన.
అలా ఊడ్చుకొని వచ్చిన తర్వాత కిచెన్లో ఎత్తి పెట్టాల్సినట్టుంటే అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా పడుకుందామని టీవీ చూసుకుంటూ అలా కూర్చుండిపోయినా అసలు ఒంట్లో 1% కూడా ఓపిక లేదనమాట. మీరు గమనించినట్లయితే మార్నింగ్ నుంచి ఇదే నైట్లో ఎర్రి దానిలాగా ఉన్న రియల్ లైఫ్ ఇలాగే ఉంటుందండి. నేనైతే వీడియోల కోసం అదే పనిగా రెడీ అవ్వడం ఇదంతా ఏమి ఉండదు. నా రియల్ లైఫ్ ఎలా ఉంటుందో అలాగే చూపిద్దామని ఈ వీడియో అయితే తీశానన్నమాట. అంతే కదండి, మనం ఎలా ఉంటే అలా చూపిస్తేనే కదా రియల్ లైఫ్ ఏంటనేది తెలిసేది. సో ఇంకా ఇక్కడ అన్నీ అక్కడక్కడ కిచెన్లో ఎత్తి పెట్టుకున్నాను. గిన్నెలు అయితే చూడండి ఎన్ని అయిపోయినాయో. ఇలాంటివి ఒక 2-3 సార్లు కడిగినాను అనుకోండి ఈరోజైతే. ఇలా గిన్నెలన్నీ కడిగేసి కిచెన్ బండ గ్యాస్ ఇదంతా ఏం క్లీన్ చేయలేదులేండి, అలాగే వదిలేసిన మార్నింగ్ క్లీన్ చేసుకోవచ్చని. ఇంకా ఇలా అన్నీ క్లీన్ చేసిన తర్వాత అలాగే వెళ్ళి పడుకున్నానని చెప్పిన కదా, ఇంకా అస్సలు నిద్ర వస్తే ఒట్టు, అంత వేడిగా ఉంది. ఒక గంట అటు ఇటు పొర్లి ఇంకా ఫైనల్గా నిద్ర రాక నైట్ 12:30-1కి ఆ టైంలో స్నానం చేసి పడుకుంటే ఆ టైం కల్లా కొద్దిగా రూమ్ చల్లగా అయ్యి నిద్ర వచ్చిందనమాట. అంత వేడిగా ఉంది బెంగళూరులో కూడా. ఇదేనండి ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.